మంచి వర్తమానం విన్నాం కదా. అపవాది కుటుంబాలను టార్గెట్ చేస్తాడు. మనం ఎవరూ అతిథులం కాదు. కుటుంబంలో నెమ్మది లేకుండా చేయడం, కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం, కుటుంబాలను ఒకరి ఎడల ఒకరికి ద్వేషం తేవడం, కుటుంబాల లోపల విభేదాలు దుఃఖం తీసుకురావడం, ప్రస్తుతానికి బాగా ఉన్నట్టు కనిపించిన ఆలోచన భవిష్యత్తు దుఃఖకరంగా మార్చడానికి అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మీరు ఆలోచించండి, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డారని. మెసొపొటేమియాలో ఉండగానే చెప్పాడు అబ్రహాంతో, నేను ఆశీర్వదిస్తానని. అబ్రహాం మరణించిన తరువాత ఇస్సాకును ఆశీర్వదించాడని రాసింది. బేతేలుకు వెళ్ళాక యాకోబును ఆశీర్వదించానన్నాడు. కానీ ఈ 3 కుటుంబాల్లోనికి అపవాది యొక్క చొరబాటు జరిగింది. మీరు ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదికి చోటీయకుడి. ఒక మాట అంటాను, మనమే చోటిస్తాం. మనము అంటే నువ్వు కాదు, నేను కాదు. మన కుటుంబంలో ఎవరైనా చోటించిన వాడు లోపలికి వస్తాడు. చోటు ఇవ్వకపోయినా లోపలికి వచ్చే అవకాశం ఉంది. యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. అపవాది కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. దేవుడు కుటుంబాన్ని నిర్మించటం విషయంలో ఆయనకు చాలా సంకల్పం ఉంది. ఆయన కుటుంబాన్ని ఊరికే నిర్మించలా. చివరికి దేవుని పిల్లల కుటుంబాల మీద వాడు ఎంత దాడి చేసినా చివరికి గెలుపు దేవుందే. అక్కడికి వచ్చి ఆగుదాం. కానీ కుటుంబాల్లోనికి అపవాదికి చోటిచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయో 3 కుటుంబాలలో నుంచి 3 మాటలు నేను మీకు చూపిస్తాను. చాలా క్లుప్తంగా ముగిస్తాను. సమయం నేను ఒక పావుగంట మాత్రమే మాట్లాడడానికి తీర్మానం చేసుకున్నాను. వాస్తవానికి మాట్లాడే మనసు లేదు, వాక్యం కూడా లేదు. తమ్ముడు చెప్తుండగా ఈ 3 మాటలు చెప్పాలనిపించి చెప్తున్నాను. ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనం. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. అపవాదికి చోటివ్వడానికి ఉన్న ఆస్కారం ఏమిటి అంటే అసంతృప్తి. దేవుని ఎడల ముఖ్యంగా ఒక స్త్రీకి కలిగిన అసంతృప్తి అపవాది లోపలికి రావడానికి కారణం. ఏదేనులో అత్యాశ. ఏదేనులో ఉన్న కుటుంబంలోకి చొరబాటుకి అత్యాశ. మట్టి నుండి వచ్చిన మానవుడై ఉండి దేవతలం అయిపోవాలి అనుకునే అత్యాశలోని తీసుకుని వెళ్ళి చొరబడ్డాడు. కానీ ఇక్కడ అది కాదు, అసంతృప్తి. ఆలోచించండి, ఇప్పటి వరకు అబ్రహాము సంతానం మధ్య వైరం. ఇవాళ ప్రపంచంలో ఉన్న యుద్ధాలన్నిటికీ కారణం ఏంటి? ఇదే. ప్రపంచ నాశనానికి కారణం ఏంటి? ఇదే. అసంతృప్తి కుటుంబంలోనికి వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా ఎవరి మీద అసంతృప్తి? దేవుడి మీద. దేవుడు ఆలస్యం చేస్తాడు. ఆలస్యం వెనక ఆశీర్వాదం ఉంది. దేవుడు ఆలస్యం చేస్తాడు, ఖచ్చితంగా దాని వెనక తర్ఫీదు ఉంది. దేవుడు ఆలస్యం చేస్తాడు, అందులో నువ్వు ఆయన రూపంలోనికి రావడం ఉంది. ఊరకనే ఆలస్యం చేయడు. ఇన్ ఎవ్రీ గాడ్స్ డిలే వీ కెన్ సీ ఎ ప్లాన్ అండ్ పర్పస్. కానీ మర్చిపోయి చేయలేదు కాబట్టి అనే అసంతృప్తి మన అంతరంగంలోనికి అడుగు పెట్టగానే అపవాదికి చోటిచ్చేస్తాం. ఏం జరిగిందో తర్వాత మీకు తెలుసు కదా, ఎలా అయిందో, ఏ విధంగా అయిందో. ఆ ఇంటిలో అబ్రహాము 2 సార్లు ఏడ్చినట్టు కనపడుతుంది. ఈ సందర్భంలో ఏడ్చాడు పంపేయమన్నప్పుడు.
భార్య చనిపోయినప్పుడు ఏడ్చాడు. రెండే. అంటే దేవుని స్నేహితుడి దుఃఖానికి భార్య కారకురాలైంది, కాదనడానికి లేదు. ఒకటి. రెండవది ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనం ఇందాక చదివాము. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతన్ని ప్రేమించాను. దెర్ ఇస్ ఎ కాజ్. గనుక రిబ్కా యాకోబును ప్రేమించెను. ఎందుకు? పైన రాసేశాడు, యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను అని. అమ్మను వదిలిపెట్టి ఉండేవాడు కాదనమాట. కూరలు ఉండటం బాగా నేర్చుకున్నాడు, అమ్మకు సాయం చేస్తున్నాడు అనమాట. కాబట్టి అమ్మ ప్రేమించింది. గుర్తుంచుకోండి, అపవాదికి ఎక్కడ చోటిస్తాం తెలుసా? పక్షపాతం, పార్షాలిటీ ఎప్పుడు మన కుటుంబాల్లోనికి వస్తుందో అప్పుడు అపవాదికి చోటిస్తాం. అసంతృప్తి మాత్రమే కాదు, పక్షపాతం కూడా అపవాది మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి కారణమవుతుంది. ఏం చేయలేవు నిస్సహాయంగా చూడడం తప్ప. పక్షపాత వైఖరి ప్రమాదకరమైంది. అసంతృప్తి ఎంత ప్రమాదకరమైందో పక్షపాత వైఖరి కూడా అంత ప్రమాదకరమైంది. చాలా దుఃఖం. మీరు ఆలోచించండి, వీరిద్దరి మధ్య ఎంతటి ప్రేమ ఉందో తెలుసా మీకు? ఎంతటి ప్రేమగల దంపతులో తెలుసా? ఈ ఇస్సాకు అనే అతను వాళ్ళ అమ్మ మరణించి ఏడుస్తున్నాడు. ఈమె వచ్చాక ఆ దుఃఖ నివారణ కలిగింది. భార్య భర్తల మధ్య ఉండవలసిన అత్యున్నతమైన ఉద్దేశం, ఒక మాట చెప్పున, క్షమిస్తారుగా నన్ను, పిల్లల్ని బట్టి మీరు విడిపోయే దిక్కుమాలిన తనం తెచ్చుకోకండి. పిల్లలను బట్టి భార్య భర్తలిద్దరూ దూరంగా ఉండకండి. పిల్లల వల్ల మీరెప్పుడూ డోంట్ డిపార్ట్ యువర్ సెల్ఫ్. పిల్లలు వెళ్ళిపోతారు. ఏశావు ఉంటాడా, యాకోబు ఉంటాడా? ఇద్దరు ఉండరు. కానీ మన దగ్గర తాత్కాలికంగా ఉండే పిల్లల మీద మనం పెట్టుకునే మమకారం దేవుని మీద పెట్టండి. అప్పుడు పిల్లలు మనతోనే ఉంటారు, దేవుడు మనతోనే ఉంటాడు. మనం ఎప్పుడు పక్షపాత వైఖరి వహిస్తామో అప్పుడు మనం ఇద్దరిని కోల్పోతాం. ప్రమాదకరమైన పరిస్థితి. అందుకే అంటాడు పౌలు గారు కొరింథీయులు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చివరి భాగంలో, 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చివరి భాగంలో, సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. వీ నో ద డివైసెస్ ఆఫ్ సాటన్. అపవాది యొక్క తంత్రాలు మనకు తెలుసు. అసంతృప్తి ద్వారా అడుగు పెడతాడు వాడు. పక్షపాత వైఖరి రాగానే అడుగు పెడతాడు వాడు. ఈ పక్షపాత వైఖరి ఏ స్థాయికి వెళ్ళిందంటే వాళ్ళిద్దరూ కొట్టుకు చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ అమ్మ అంటది, అసలు రిబ్కా ఈ మాట పలకడం నేను నిజంగా ఆశ్చర్యపోయిన సంగతి. చూడండి ఆమె ఏమంటుందో. 27వ అధ్యాయం 45వ వచనం చివరి భాగం. కొన్నాళ్ళ తర్వాత కొన్నాళ్ళుండు, అప్పుడు నేను అక్కడి నుంచి నేను పిలిపిస్తాను. 27వ అధ్యాయం 44-45 కలిసి ఉన్నాయి. ఒక్కనాడే మీ ఇద్దరు నేను పోగొట్టుకునేలా, ఒక్కనాడే మీ ఇద్దరిని ఎందుకు కోల్పోవాలి నేను అంటే, ఈ పక్షపాతం ఏ స్థాయికి వెళ్ళిందంటే అన్నదమ్ములిద్దరూ నరుక్కుని చచ్చిపోయే స్థితికి తీసుకెళ్ళింది. ఇంతకీ ఒక మాట అంటాను, మీరేమనుకోకండి. యాకోబు పొందిన ఆశీర్వాదం వల్ల యాకోబుకి వచ్చిన లాభం ఏంటి చెప్పండి? ఏశావు కోల్పోయాడు, ఎప్పుడో కోల్పోయాడు, అవునా? అయినా అబ్రహాము ఆస్తి అంతా ఎవరికి వెళ్ళింది? యాకోబుకి ఏం రాలా, మొత్తం ఏశావుదే. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అవన్నీ. కానీ యాకోబు ఎప్పుడు పెనూయేలులో ప్రభు పాదాలు పట్టుకున్నాడో అప్పుడు నిజ ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. ఏ వ్యక్తి తన జీవితంలో ఉన్న ప్రతి తప్పుని ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపంతో ఒప్పుకుంటాడో అప్పుడు ఆశీర్వాదానికి వారసుడవుతాడు.
అక్కడ అంటాడు, నిజమేనయ్యా, మా నాన్నకి నేను నా పేరు ఏసావు అని చెప్పాను, నువ్వు పేరు అడిగావు, ఇప్పటికి 20 సంవత్సరాలు దాటిపోయింది, ఎప్పుడు నేను నీ దగ్గర నా పాపాలు ఒప్పుకోలా, అడుగుతున్నావు అందుకే ఇవాళ నీ పేరేంటని. ఒప్పుకుంటున్నా, మై నేమ్ ఇస్ జాకబ్, ఐఎమ్ రియల్లీ ఎ డిసీవర్. ఐ డిసీవ్డ్ మై ఫాదర్, ఐ డిసీవ్డ్ మై బ్రదర్, ఈవెన్ ఐ డిసీవ్డ్ మై ఫాదర్ ఇన్ లా. కదా, నేను మోసగాన్ని. ఆశీర్వాదానికి వారసులవడానికి ఒకటే కారణం, నువ్వు దేవునికి ఎప్పుడు ఇష్టడుగా మారతావు అంటే విశ్వాసం నీ అంతరంగంలోనికి వచ్చినప్పుడు. ఎప్పుడు మారతావు అంటే నువ్వు దేవుని దగ్గర నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, క్షమాపణ పొందినప్పుడు, నువ్వు నిజంగా పరలోకానికి అర్హుడు అయినప్పుడు నిజమైన ఆశీర్వాదం పొందుతావు. 2, 3 దగ్గరికి వెడదాం. ఆదికాండం 37వ అధ్యాయం. 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. 1 అసంతృప్తి అనుకున్నాం, 2 పక్షపాతం అనుకున్నాం, 3వ దానికి ఏం పేరు పెట్టుకోవాలి? చాలా ప్రేమ ఉంటుంది ఒక కొడుకు మీద మనసులో, దాన్ని వ్యక్తం చేసే దగ్గర నీ క్రియారూపకమైన పని ఉందే, అది అపవాదికి చోటిస్తుంది. నువ్వు మనసులో ఆ ప్రేమను అట్టి పెట్టుకో, ఏమయ్యేది కాదు. ఆ ప్రేమని అంతరంగంలో ఉంచుకో, ఏముండేది కాదు. అతన్ని దీవించు, ఏమయ్యేది కాదు. కానీ జరిగింది ఏమిటి? ఆయన అన్నదమ్ములందరికీ కోపం వచ్చేట్టు, పగ వచ్చేట్టు ఓ విచిత్రమైన నిలువుటంగి కుట్టించి ఇచ్చారట. అంటే నువ్వు చూపించిన అధిక ప్రేమ యొక్క చిహ్నం, నువ్వు చూపించిన అధిక ప్రేమకు రుజువు, నువ్వు ప్రేమించిన ఆ ప్రేమకు నువ్వు ఎలా చేయాలి అని ఒక విచిత్రపు నిలువుటంగి. ఎంతమంది కొడుకులు? 12 మంది అయితే ఒక్కడికి మాత్రమే కుట్టించారంట పాపం అంగి. ఏ కొడుకు కోపం రాదు? ఏ కొడుకు అసూయ కలగదు? ఏ కొడుకు పగబట్టకుండా ఉంటాడు? మా అందరికంటే ఈడు ముందా? అయ్యుండొచ్చు, వృద్ధాప్యంలో పుట్టాడు. ఇతని తర్వాత పుట్టినోడు కూడా ఉన్నాడుగా, ఆ తర్వాత పుట్టినోడు కూడా ఇంకొక ఆయన ఉన్నాడుగా. ఉన్నారు, 3 ఉన్నారు. యోసేపు తర్వాత పుట్టిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. బెన్యామీన్ ఉన్నాడు, షిమియోను కూడా ఉన్నాడు, 2 ఉన్నారు. ఆలోచించండి ఒకసారి. వృద్ధాప్యంలో పుట్టడం ఒక్కటే కారణం కాదు, ఇతని మంచితనం కూడా కారణం. ఇతని భక్తి జీవితం కూడా కారణం. దెర్ ఈజ్ ఎ రీజన్ టు లవ్ జాకబ్, టు లవ్ జోసెఫ్. యోసేపును ప్రేమించడానికి యాకోబు దగ్గర కారణాలు బలమైనవి ఉన్నాయి. ఎంత బలమైన కారణం ఉన్నా మిగిలిన వారికి కష్టం కలిగేటట్టుగా నువ్వు చేసే ఏ క్రియారూపకమైన పని అయినా అపవాది అడుగు పెట్టడానికి కారణమవుతుంది. చెప్పండి, ఏమైంది? ఇప్పుడు పగ తీర్చుకున్నారుగా, దేవుడు వాటన్నిటిని ఆశీర్వాదంగా మారుస్తాడు తర్వాత. కానీ ఇప్పుడు ఏడుపు, ఇప్పుడు బాధ, ఇప్పుడు దుఃఖం, ఇప్పుడు కన్నీరు, ఇప్పుడు మనశ్శాంతి లేకపోవడం ప్రతి కుటుంబంలోనూ కనపడతాయి. ఇందులో అనుమానం ఏం లేదు, నో డౌట్. కానీ గుర్తుపెట్టుకోండి, కుటుంబానికి కేంద్ర స్థానంలో ప్రభు ఉంటే అసంతృప్తికి అవకాశం ఉండదు. కుటుంబంలో కేంద్ర స్థానంలో ప్రభు ఉంటే పక్షపాతానికి అవకాశం ఉండదు. కుటుంబంలో కేంద్ర స్థానంలో ప్రభు ఉంటే ఒకరికంటే ఒకరికి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉండదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మా కుటుంబాలు అపవాదికి ఆట స్థలంగా అవటానికి కారణాలు లేఖనంలో నుండి మాతో మాట్లాడిన దేవుడవు ప్రభా. ఇవన్నీ మా కుటుంబాలు నిత్యము జరుగుతున్నవే, కానీ గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటా ఉన్నాం. మా యొక్క ఇగోలే కానీ, మా యొక్క స్వనీతే కానీ,
అన్ని విషయాల్లో అడ్డు రావటం వలన ఈ దినాల్లో నెమ్మది లేనటువంటి పరిస్థితి, ప్రేమ కుదువైనటువంటి పరిస్థితి మా కుటుంబాల్లో కనిపిస్తూ ఉండగా, వినినటువంటి వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి కృప చూపించమని, ఈ వాక్యం ద్వారా ప్రభా మాలో ఉన్న లోపాలను సరి చేసుకోవటానికి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.